వారందరూ కూడా ఒకవేళ మీకు టికెట్ వస్తే వారంతా సహకరిస్తారు అనుకుంటున్నారా? ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పుడు అధికారం పోగొట్టుకునే స్థితిలో. బట్ మీరు ఈ రాజకీయంలోకి ఎందుకు వచ్చినారు బాబు? పొద్దున్న లేస్తే ఆ వీధులు ఈ వీధులు తిరగాల, వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? ప్రజల పక్షాన నిలబడాలంటే కష్టం తప్పదు. అవన్నీ ఫిక్స్ అయ్యే రాజకీయాల్లోకి దిగాము. నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, నో చెప్పారు అని నాకున్న సమాచారం. నాకు ఎందుకు రాజకీయం, నాకు వద్దు అన్నారు, నిజమేనా? 1 year 1.5 years దాకా నాకు వద్దనే చెప్పాను. ఒకవేళ అనంతపురం నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో ఎక్కడన్నా మీకు టికెట్ కేటాయిస్తాము, అక్కడ నుంచి పోటీ దిగండి అంటే సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా పోటీ చేస్తామన్నా. ఒకవేళ టీసీ వరుణ్ గారికి ఇస్తే మీరంతా కలిసి పని చేస్తారా మేడం? ఈరోజు నేను గ్రౌండ్ వర్క్ చేసేది కూడా నా కోసం అని కాదు, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కానీ లేదా మైనార్టీలకు సంబంధించిన టీడీపీ అభ్యర్థికి కానీ ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రజలలో ఆదరణ కోసమే ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ ఉండాలని అనుకుంటారు. మేము చేసిన పలానా దానికి మాకు టికెట్ ఆశిస్తున్నాము అని చెప్పగలరా? మీకే ఎందుకు ఇవాళ టికెట్ అంటే? పార్టీ నేమ్ బయటికి వెళ్ళాలి, పార్టీ మనకు బాధ్యతలు ఇచ్చింది. నమస్తే, ఏపీ 13 టీవీకి స్వాగతం. అనంతపురం అర్బన్ జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు 3 పార్టీల తరపున బరిలో ఉన్నారు. బట్ ఉమ్మడిగా ఏ పార్టీ తరపున ఇస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది అనంతపురం అర్బన్. అందులో జనసేన పార్టీకి ఇస్తారని బలంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ జనసేనలో భాగంగా ఎవరు ముందు బరిలో ఉన్నారంటే పెండ్యాల శ్రీలత గారి పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం పెండ్యాల శ్రీలత గారు రాయలసీమ మహిళా కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. జనసేన పార్టీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి. అనంతపురంలో అడుగడుగున ఎక్కడ పోయినా కూడా పెండ్యాల శ్రీలత గారు పేరే వినిపిస్తోంది. ఏ చిన్న సమస్య వచ్చినా టక్కున వాలిపోతున్నారు పెండ్యాల శ్రీలత గారు. ప్రస్తుతం మన స్టూడియోలో పెండ్యాల శ్రీలత గారు ఉన్నారు. నమస్తే మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకు మేము పిలుస్తానే వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అనంతపురం జనసేన పార్టీలో చాలామంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, అందులో మీరు ఒకరు. ఒకవేళ ఇంతమందిలో మీరు ఏ విధంగా నెగ్గుకొస్తారు? మీకే సీట్ వస్తుందని అనుకుంటున్నారా? నాకే సీట్ వస్తుందని అనుకోవడం కాకుండా అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలానే నాకు అవకాశం వచ్చినా కూడా నెగ్గుకొస్తానని తెలియజేస్తున్నాం. చాలామంది బరిలో ఉన్నారు, అంటే పేర్లు వద్దు కానీ మీకంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఒకవేళ మీకు టికెట్ వస్తే వారంతా సహకరిస్తారు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సహకరిస్తారన్నా. ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పుడు అధికారం పోగొట్టుకునే స్థితిలో జనసేన పార్టీ కానీ టీడీపీ ప్రభుత్వం కానీ లేదు కాబట్టి అభ్యర్థిని చూడకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఈ 2024 ఎన్నికల ముఖ్య ఉద్దేశం. ప్రతి చోట ఎక్స్పెక్ట్ చేసిన నాయకులందరికీ కూడా అవకాశం వచ్చే పరిస్థితులు లేవు. ఎవరికి వచ్చినా చేయడానికి మిగతా నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, అలానే చేస్తారు కూడా. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎండనక వాననక పొద్దున్న లేస్తే కార్యకర్తలు వస్తుంటారు, నాయకులు వస్తుంటారు, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని. మామూలుగా లేడీస్ ఇంట్లో ఉండాలా, హ్యాపీగా ఉండాలి అనుకుంటుంటారు ఎక్కువ మంది. బట్ మీరు ఈ రాజకీయంలోకి ఎందుకు వచ్చినారు బాబు? పొద్దున్న లేస్తే ఆ వీధులు ఈ వీధులు తిరగాల, వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లేముండదునా, రాజకీయం ఇవన్నీ ఉంటాయని ముందే తెలిసే రాజకీయంలోకి వచ్చాం కాబట్టి ప్రజాసేవ అంటే ఎలా ఉంటుందని ఇంట్లో కూర్చున్నప్పుడే అవగాహనతో ప్రజల పక్షాన నిలబడాలంటే కష్టం తప్పదు. అవన్నీ ఫిక్స్ అయ్యే రాజకీయాల్లోకి దిగాము. ఈరోజు అలానే కొనసాగడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే మొదట్లో మీ భర్త గారు మీరు రాజకీయంలోకి రావాలన్నప్పుడు నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, నో చెప్పారు అని నాకున్న సమాచారం. నాకు ఎందుకు రాజకీయం, నాకు వద్దు అన్నారు, నిజమేనా? చాలా రోజులు ఆలోచించామన్నా. 1 year 1.5 years దాకా నాకు వద్దనే చెప్పాను. జనసేన పార్టీలోకి చేరి 1.5 years తర్వాత నేను ప్రజల్లోకి రావడం జరిగింది. వద్దని అనుకున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనలతో నేను వచ్చాను. మీరు పొలిటికల్లోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ తిరుగుతుంటారు కదా బయట. వచ్చిన తర్వాత ఈరోజు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితి. ప్రజా సమస్యలు అంటే ఇలా ఉంటాయా, నాయకులు ఇట్లా ఉంటారా,
అని ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. అనంతపూర్ అంటే ఏదో ఒక 4 రోడ్లు మాత్రమే నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా అనంతపూర్ చూస్తున్నప్పటికీ ప్రజలు ఇక్కడే అనంతపురంలోనే మన పక్కనే ఇలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాము అన్న విషయం తెలుసుకోగలగడం అది చిన్న విషయమేం కాదు. అవి తెలుసుకున్నప్పుడే ప్రజా నాయకులుగా ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఒక నాయకునిగా అధికారం వచ్చినా ఏమైనా బాధ్యతలు ఇచ్చినా కూడా ఎలా చేయగలగాలి అనే అవగాహన నాకు పరిపూర్ణంగా వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు జనాలను చూడడం వల్ల ఇవన్నీ అవగాహన వచ్చిందంటారు. ఒకవేళ అనంతపురం నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో ఎక్కడన్నా మీకు టికెట్ కేటాయిస్తాము, అక్కడ నుంచి పోటీ దిగండి అంటే సిద్ధంగా ఉన్నారా మీరు? ఖచ్చితంగా పోటీ చేస్తామన్నా. ఎక్కడ అనంతపురం జిల్లాలో ఎక్కడిచ్చినా కూడా పోటీ చేయడానికి కానీ వేరే ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా సీట్ ఇవ్వకపోయినా కూడా జనసేన పార్టీ తరపున ప్రజల తరపున ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో మీకంటే సీనియర్ గతంలో ఓడిపోయిన వ్యక్తి జనసేన పార్టీ కావచ్చు, అంతకుముందు ప్రజారాజ్యం కావచ్చు, టీసీ వరుణ్ గారు ఉన్నారు. ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు టీసీ వరుణ్ గారికి ఇస్తే మీరంతా కలిసి పనిచేస్తారా మేడం? ఖచ్చితంగా చేస్తామన్నా. ఈరోజు నేను గ్రౌండ్ వర్క్ చేసేది కూడా నా కోసం అని కాదు, జనసేన పార్టీ తరపున అవకాశాలు అనంతపురం అర్బన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాబట్టి అయినా ఇది ఫోకస్ చేసుకున్నామంతే. ఇది కాకపోయినా ఎక్కడైనా ప్రజల తరపున జనసేన పార్టీ తరపున మేము నిలబడడానికి రెడీగా ఉన్నాం. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇంతే బాధ్యతతో నేను చేస్తానని కూడా మా పార్టీ నాయకులకు కానీ అనంతపురంలో నాయకులకు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీకు కాకుండా అంటే టీసీ వరుణ్కి కొనిదెల ఫ్యామిలీతో బంధుత్వం ఒకటి ఉంది, సీనియారిటీ ఒకటి ఉంది, ఆయనకే ఇస్తారు అనే ఒక గట్టిగా వినిపిస్తున్నాయి. మీరు కూడా మీ ప్రయత్నాలు అయితే ఆపుకుని ఉన్నారు. ఒకవేళ టీసీ వరుణ్ గారికి మీకు ఇద్దరికీ రాకోకుండా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కానీ లేదా మైనార్టీలకు సంబంధించిన టీడీపీ అభ్యర్థికి కానీ ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? బాగుంటుందన్నా. ఎవరికి వచ్చిన రాజకీయ నాయకులుగా టికెట్ కోసము అధికారం కోసము ట్రై చేయడం తప్పు కాదు. అవకాశం వస్తే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేయడానికి ఉపయోగపడుతుందనే తాపత్రంతోనే ఇప్పుడు అవి కావాలని ఆతృత పడతారు ఏ నాయకులైనా కూడా. ప్రజలలో ఆదరణ కోసమే ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ ఉండాలని అనుకుంటారు. అలాగా ఇప్పుడు మైనారిటీలకు కానీ బలిజలకు కానీ నాకు వరుణ్కు కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా గెలుపుకు మాత్రం 100% ప్రతి నాయకులు ప్రయత్నిస్తామని చెప్తున్నాం. అందులో అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్కి వస్తే బల్య సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. అందుకని బల్యలకే ఖచ్చితంగా కావాలి ఈ సంవత్సరం అని బలిజలందరూ ఆల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా మొన్న ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. బల్యలకు కంపల్సరీ టికెట్ కావాలా అని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కానీ బల్యలకి ఇస్తే మేమెంత గెలిపించుకుంటాం, వేరే వాళ్ళకి ఇస్తే మేము సహకరించమని కూడా బహిరంగంగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బల్యలకే టికెట్ కావాలి, అందులో సామాజిక వర్గం ఈక్వేషన్స్లో కూడా బల్యలకి ఇవ్వాలన్నది అనంతపురంలో ఎప్పటి నుంచో ఉంది అని పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటున్నారని విన్నాం మేడం. అసలు బల్యలకే ఇస్తే జనసేన పార్టీలో కులాలకు మతాలకు తావు లేకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడపాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈ సర్వేలు కానీ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయని కానీ ఇవన్నీ బేస్ చేసుకొని మా అధ్యక్షులు అభ్యర్థిని డిసైడ్ చేస్తే వాళ్ళ కోసం పనిచేయడమే మిగతా నాయకులు చేయవలసిన పని. అంతేగాని ఎవరు ఒక కులం మీటింగ్ పెట్టుకొని చెప్పినంత మాత్రాన అవి జరగవున్నా ఫైనల్గా మా అధ్యక్షులు నియమించిన అభ్యర్థికే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ. ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, దాని గురించి ఆలోచన లేదు. ఇక్కడ అభ్యర్థి గెలుపు ముఖ్యమని, ఎందుకంటే 2019లో ఓడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటివి రిపీట్ కాకుండా ఎక్కడా కూడా గెలుపు కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున నాయకులందరూ కూడా అదే కట్టుబడితో ఉన్నారు. ఒకవేళ మీకే టికెట్ ఇవ్వాలా అంటే అనంతపురం అర్బన్ అంటే ఒక 4 మాటల్లో మేము చేసిన పలానా దానికి మాకు టికెట్ ఆశిస్తున్నాము అని చెప్పగలరా? మీకే ఎందుకు ఇవ్వాలి టికెట్ అంటే? మాకే ఎందుకు ఇవ్వాలి, మేము చేసిన వాటికి పార్టీ కోసం చేస్తున్నాం. మేము ఏ పని చేసినా కూడా నాకు టికెట్ రావాలని కానీ ఇంకో విధంగా కాకుండా పార్టీ నేమ్ బయటికి వెళ్ళాలి, పార్టీ మనకు బాధ్యతలు ఇచ్చింది,
పార్టీని మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాయకులుగా ఉంటుంది కాబట్టి మనం ప్రోగ్రామ్స్ కానీ ఎలాంటి యాక్టివిటీస్ చేసినా అందులో భాగమే కానీ సీట్ కోసము ఇవి చేస్తేనే సీట్ ఇస్తారు అనేది తప్పున అలాంటి వాటి కోసం మేము చేయలేదు. పార్టీ కోసం మీ వంతు కృషి అంటూ ఉంటుంది కదా మేడం, ఏం చేస్తారు మీరు పార్టీ కోసం అని అడిగితే? పార్టీ కోసం నాకు మహిళా రీజనల్ కోఆర్డినేటర్గా నాకు బాధ్యతలు ఇచ్చి మహిళల్లో మహిళా సాధికారత అవగాహన పెంచాలి అని మాకు ముఖ్యంగా బాధ్యతలు ఇచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. అలానే అదే కంటిన్యూ చేస్తూ ఈరోజు నేను అనంతపురంలో మహిళా కార్యాలయంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాను. ఒక 500 మంది దాకా కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ ఇలాంటివి శిక్షణ ఇప్పించాము. వాళ్ళు స్వయంగా ఉపాధి పొందుతున్నారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. 15 ఎకరాల్లో పొలం ఇచ్చి దానికి సొంతంగా పంట పెట్టుకునేలాగా ప్రోత్సహించాము. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ప్రజలు సొంతంగా కూలీ పనులు చేసుకోవడమే కాకుండా ఇలా కుటీర పరిశ్రమల్లాగా గ్రూపుల్లాగా ఏర్పడి ఆర్థికంగా ఎదిగేలాగా జనసేన పార్టీ లక్ష్యం. అందులో భాగంగా అధికారంలో లేకపోయినా ఈరోజు మేము ఆ ప్రయత్నంతోనే మాకు ఇచ్చిన బాధ్యత పరిమితి వరకు మేము చేయగలుగుతాం. 15 ఎకరాలు ఇచ్చినాం అంటున్నారు కదా మేడం, ఎక్కడ ఇచ్చారు? అంటే మీరే పెట్టుబడి పెట్టున్నారా లేకపోతే వాళ్ళకే పెట్టుబడి పెట్టుకొని వాళ్ళే పంట సాగు చేసుకోమని చెప్తున్నారా? కొంచెం మేము పెట్టాము, తర్వాత పనులన్నీ వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడ, ఏ ఊర్లో మేడం? నార్పల మండలం, గంగనపల్లి గ్రామం. ఓ, మీ ఆయన వాళ్ళ ఊర్లోనే, అంటే మీ ఊరు? అవును. అక్కడే 15 ఎకరాలు ఇచ్చారు. ఎంతమంది కలిసి చేసుకుంటున్నారు మేడం అక్కడ పంట? 13 మంది కలిసి చేసుకున్నారు. అయితే వడగళ్ళ వాన వల్ల కొంచెం డ్యామేజ్ అయింది. అరటి పెట్టినారు. వాటర్ సోర్సెస్ ఉన్నాయి, బోర్స్ ఉన్నాయి. అంటే ఫ్రీగా ఇచ్చేసినారు మీరు వాళ్ళకి? అవును. ఓ, చాలా మంచి ఐడియా మేడం. ఇంకా ఇక్కడ అనంతపురంలో ఈ కుట్టు మిషన్లతో పాటు ఇంకా ఏమేమి సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు మీరు? చేస్తుంటామన్నా చిన్న చిన్న సమస్యలు ఎవరన్నా వచ్చినా, చదువులకు కానీ ఏ దేవాలయాలకు కానీ ఇలాంటి వాటికి ఎవరు ఏదొచ్చినా మాకు చేతనైనంత సాయంతో చేస్తూ ఉంటాం. కుట్టు మిషన్లకు మీ దగ్గర చాలామంది లేడీస్ వస్తుంటారు కదా మేడం, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మీరు మహిళగా మీకు కొంతమంది చాలా బాధలు ఇవన్నీ ఉంటాయి, మీతో చెప్పుకుంటుంటారు. అటువంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చింటే మీరు వారికి ఏమైనా తగిన అంటే సమస్యలు పరిష్కారం దిశగా ఏమైనా అడుగులు వేశారా? చేస్తామన్నా. ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చాయా మేడం? వస్తాయన్నా. టైలరింగ్కి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ బాధలు ఇవి చెప్తారు. వాళ్ళకు ఏదో ఒక విధంగా పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటాం. ఏమనిపిస్తుంది మేడం వాళ్ళు అన్ని బాధలు చెప్తున్నప్పుడు మహిళగా మీకు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళ ఇంట్లో బాధలు కానీ పర్సనల్స్ కానీ ఏమైనా చెప్తుంటారు కదా? అది చాలా కష్టంగా ఉంటుంది. పనులు చేసుకుందామంటే పనులు కూడా ఉండవు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ భర్తలు తెచ్చిన సంపాదన సరిపోదు. ఒకవేళ ఎందులోకైనా దిగుదాము అన్నా కూడా వాళ్ళకు సెక్యూరిటీ ఉండదు. ఫస్ట్ బయటకు వెళ్ళడానికి కానీ ఇప్పుడు అదే మహిళా కార్యాలయంలో వచ్చి శిక్షణ తీసుకున్నంత ఇదిగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. చాలామంది బయటికి డబ్బులు కట్టి వదిలేసాము, అక్కడ సరిగ్గా నేర్పించరు, వెళ్ళినా కూడా వాళ్ళ పనులు చేయించుకుంటారు. ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది, సెక్యూర్గా ఉంది. ఇలాంటివి మాకు మీరు ఇప్పుడే ఇది చేస్తున్నారు. ఒకవేళ మీకు అవకాశాలు వస్తే మాకు చాలా మేలు. మహిళగా మా సమస్యలన్నీ మీరు తీర్చగలరుక, ఇప్పుడే చిన్న చిన్న సమస్యలు తీరుస్తారు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మహిళలు చాలా ఇష్టపడతారు. సో చాలామంది మీ దగ్గర టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా మీకు నేను మొన్న చూశాను, పోలు పెట్టినప్పుడు పోటీ పడి మరీ ఫోన్లు చేస్తున్నారు. అంటే మీ దగ్గర శిక్షణ పొంది వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకున్నారా మేడం? సొంతంగా పని చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి కూడా మళ్ళీ మా వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఏ ఫంక్షన్ జరుగుతుందన్నా, ఏ పార్టీ ప్రోగ్రాం జరుగుతుందన్నా కూడా వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే రెడీ అయ్యి వచ్చినట్లు, పెళ్ళికి వచ్చినట్టు చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంత బాండింగ్తో ఉంటారు నాతో. జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడ నేర్చుకున్న అఫెక్షన్తో నాకు కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఎప్పుడూ అక్క చెల్లెళ్ళలాగానే నాతో కలిసి ఇప్పటికి కూడా ఉంటున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు మంచి ఒక ఫ్యామిలీ సెటిల్ అయినప్పుడు
వాళ్ళు మీకు చూపించిన అఫెక్షన్ మీకు ఏమనిపిస్తుంటుంది మేడం అప్పుడు? బాగుంటుందన్న, వాళ్ళ ఇళ్ళల్లో కార్యక్రమం ఏది జరిగినా కూడా నన్ను పిలుస్తారు, వెళ్తుంటాను. ఇంకా వేరే చెప్పేది ఏం లేదు, కుటుంబ సభ్యుల్లాగానే వాళ్ళతో కొన్ని ఫ్యామిలీలు లేకపోవచ్చు కానీ ఇప్పుడు మా దగ్గర శిక్షణ పొందిన 500 మంది చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్గానే ఉంటున్నారు. మేడం, ఈ మాట మంతి ప్రోగ్రాం ద్వారా మీరు అనంతపురం నియోజకవర్గం అర్బన్లో చాలా కాలనీలు తిరిగారు. ఇవన్నీ తిరిగినప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు మేడం? పేద ప్రజలు కానీ, ఆ స్లమ్ ఏరియాలు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ బాగా గమనించింటారు కదా, వీటన్నిటి ద్వారా ఏం తెలుసుకున్నారు మీరు? అనంతపురం నగరంలో అభివృద్ధి జరగాలి, ఇలాంటి వీధులు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మన అనంతపురంలో ఉండకూడదు. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిలో ఇవన్నీ 100% నెరవేరితే వాళ్ళకు ఆ కష్టాలు అనేటివి ఉండవని కూడా నా అభిప్రాయమున. ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ఈ నవరత్నాలు 9 కూడా సక్రమంగా అందినా కూడా వాళ్ళకు ఆ పరిస్థితులు ఉండవు. అన్నీ మహిళా చేయూత, జగనన్న చేయూత, జగనన్న ఆసరా, 9 నవరత్నాలు ఇలాంటివన్నీ ఇచ్చాడు కానీ అక్కడ వాళ్లకు అందట్లేదన్నది నేను గమనించిన విషయము. ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చాక అవి అందుతున్నాయా, వాళ్ళు ఎలా దీనివల్ల లబ్ధి పొందుతున్నారు అన్నది నాయకులు గమనించాల్సిన. ఒక అధిష్టానం హామీలు ఇచ్చి వదిలేసి వాళ్ళు కొన్ని ఇవ్వక, వచ్చిన నిధులు వీళ్ళకి సక్రమంగా అందుతున్నాయి అంటే మేము బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా వెళ్తున్నాయి అంటున్నారు. అక్కడ సఫర్ అయ్యే పరిస్థితులు వేరే ఉన్నాయి. లోకల్గా వెళ్ళినప్పుడు అలాంటివి లోకల్ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవి జరగలేదని కూడా నేను భావిస్తున్నాను. అంటే మీ దృష్టికి వచ్చాయి మేడం ఇలాంటివి సమస్యలు? ఎవరైనా మాకు పెన్షన్ రాలేదనో, లేకపోతే మాకు వృద్ధాప్య పెన్షన్ రావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, వివిధ పథకాలు అర్హులైనా కూడా మాకు రాలేదు అని మీకు ఏమైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవును, చాలా ఉన్నాయన్న. అర్హులై రాకపోవడం వల్లే వాళ్ళ బాధలు అవి, వాళ్ళ సమస్యలు. అంటే చాలామంది ఇచ్చినాము, ప్రతి ఇంటికి కూడా గడప గడపకు చేరుతున్నాయని చెప్పి గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం పెట్టారు, ఇంటింటికి పోతున్నారు, వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడన్నా అర్హులు ఉంటే కంపల్సరీగా అవన్నీ రెక్టిఫై చేస్తామని అంటున్నారు. గడపకు వెళ్తున్న నాయకుల దగ్గరకు ప్రజలను చేరనివ్వట్లేదు. చుట్టూ వలయంగా వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయర్సు, ఈ ఎమ్మెల్యే గారికి సంబంధించిన మనుషులు కొంచెం చెప్దామని ఒక స్టెప్ ముందుకేసే లోపల వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఇట్లాంటివి ఉంటున్నాయి. గడప గడపకు వెళ్ళిన ప్రోగ్రాంలో నాయకుని దగ్గరకు వీళ్ళను చేరనివ్వకుండా అడ్డుపడుతున్నారు అని కూడా చెప్తున్నారు. ఎవరన్నా ఒకరు కొంచెం చెప్పాలని ట్రై చేసినా, నోరు చేసినా వాళ్ళని పక్కకి లాక్కెళ్ళిపోవడము ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి సచివాలయంలో వాలంటీర్లు కానీ, సచివాలయంలో కానీ రెస్పాండ్ అయ్యే విధానం కూడా బాలేదన్నా. ఒక ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ మిస్టేక్ ఉంది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక వారమా, నెల లోపల అది పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇప్పుడు ఇవి అవ్వదు, అప్డేట్ లేదు, ఏదో సర్వర్ డౌను, ఇవేమో రాలేదు, మాకు తెలీదు, చెప్పలేదు, ఇలాంటి సమాధానాలు చెప్తున్నారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదే ఒక టీడీపీకి కానీ జనసేనకు కానీ సపోర్టర్ అయితే, ఒక ఇంట్లో ఉన్న వ్యక్తికి వాళ్ళది సొంత ఇల్లు అయితే సెంటున్నర ఇంటికన్నా ఎక్కువ ఉంది అంటే వాళ్ళకు పథకాలు లేకుండా చేస్తున్నారు. అదే వైసీపీ కార్యకర్తలు అయితే 2 స్థలాలు కలిపి కట్టుకొని ఉంటారు, అయినా కూడా వాళ్ళకి అన్ని ఇంటికి తెచ్చి ఇస్తారు. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. గమనించారా ఇలాంటి సమస్యలు? ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయన్నా, మీరు మాతో వచ్చినా కూడా చూపిస్తాము. డెఫినెట్గా ఒకసారి మీ వెంబడి అంటే ఎక్కడెక్కడ ఈ ఏరియాస్లో ఏం జరుగుతోంది, జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మీ అమ్మడి ఖచ్చితంగా ఒకరోజు మేము కూడా మీతో పాటు ఈ పాదయాత్రలో లేకపోతే ఆ మాట మంతినో ఏదో ఒక ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొంటాం మేడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మొత్తం 175 సీట్లకు గాను ఆంధ్రప్రదేశ్లో కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకున్నారా ఎమ్మెల్యే సీట్లు. 24 మంది ఎవరు పంచారు? 175 మంది జనసేన కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు. వారి పరిస్థితి అంతా ఏంటి ఈరోజు? 175 సీట్లలో మేము ఇండివిజువల్గా వెళ్ళింటే ఖచ్చితంగా 175 మందికి అవకాశాలు ఉండేటివినా. అలా కాకుండా ఇప్పుడు పొత్తులో భాగంగా మేము పక్కా గెలుస్తాము అన్న
కాన్ఫిడెంట్ ఉన్న సీట్లను కొన్ని త్యాగం చేయాల్సిన అవసరం కూడా పొత్తు అంటేనే ఎవరో ఒకరి త్యాగం చేయాలి. అలాంటి పరిస్థితులు మాకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే అంత ఆర్థిక బలం మా నాయకులకు లేకపోవడం ప్రధాన కారణం. అందులో భాగంగానే మేము చాలా త్యాగం చేసి 24 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీన్ని చేతగానితనంగా భావించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వచ్చిండేది కూడా 15 సీట్లే. అవన్నీ మర్చిపోయి ఈరోజు నేనే చేతనయ్యేవాడిని, ఇంకా మిగతా వాళ్ళంతా చేతగాని వాళ్ళలాగా భావించడము, ఇలాంటివన్నీ పబ్లిసిటీ చేయడము ఇది మంచిది కాదని కూడా రాజకీయ పార్టీలకు చెప్తున్నాం. ఎవరి పొత్తులు ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు వదిలేయాలి, కానీ ఇంకో పార్టీని బ్లేమ్ చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చెప్తున్నాం. మేడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగాలంటే దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు చూపించాలా, లేకపోతే వాళ్ళకి టికెటే లేదు అంటున్నారు. నిజమేనా? మా పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవునా? అంటున్నారు. మా పార్టీలో ఉండవునా? వీళ్ళకు వేరే పార్టీల వాళ్ళలాగా 100 కోట్లు 50 కోట్లు 25 కోట్లు అన్నది కాదు. వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచే నాయకులను ఎంచుకున్నారు కాబట్టి ఈరోజు 24 సీట్లకు మేము పరిమితం అవ్వాల్సి వచ్చింది. అదే డబ్బు బలము ఇంకొక విధంగానూ ఎలాగైనా అధికారంలోకి రావాలి అని మా పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఉంటే 2019లో ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. మా అధ్యక్షులే ఓడిపోయే పరిస్థితి ఉన్నారంటే ఎంత నిజాయితీగా ఎలక్షన్ చేశారన్నది మీరు గమనించవచ్చు. మీ అభ్యర్థిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించాలి, ఎక్కడ నిలబడినా ఓడిపోతాడు, ఓడించి తీరుతాం అంటున్నారు మేడం. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సాధ్యపడదని కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళకు. వాళ్ళు అనవసరమైన అపోహల్లో బతకద్దని మేము చెప్తున్నాము. ఇంతకుముందు ఒకసారి మోసపోయినట్టు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ ప్రజలు అమితంగా కోరుకుంటున్నారు. ఒకసారి ఆయన్ను మోసం చేశాము అని తపనతో ఉన్నారు. వీళ్ళు మేము తప్పు చేశాము అనే భావనలో ఉన్నారు. 2 చోట్ల నిలబడితే 2 చోట్ల డబ్బుకు ఆశపడో ఇంకొకటి ఆశపడో ఆయనకు ద్రోహం చేశాము ఈరోజు అని అదే నియోజకవర్గాలకు చెందిన ప్రజలు డైరెక్ట్గా మీటింగుల్లో కలిసినప్పుడు మాకే చెప్తుంటారు. ఒకవేళ ప్రభాకర్ చౌదరికి ఇస్తే టీడీపీ తరఫున మేడం పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికి ఇచ్చినా చేయాలన్నా, ప్రభాకర్ చౌదరి గారికి ఇచ్చినా చేయాలి, జనసేనకి ఇచ్చినా చేయాలి, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకులకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా మీరు చేస్తాం. అంటే ఇన్ని రోజులు మీరు పార్టీ కోసం కష్టపడి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇన్ని చేసినారు కదా, మీకు బాధ అనేది ఉంటుంది కదా మేడం? రాకపోతే బాధ ఏమి ఉండదున్నా, మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుంది, వేరే అవకాశాలు వస్తాయి, కల్పిస్తారు. పార్టీ అన్నది గుర్తిస్తుంది. పార్టీకి సేవ చేయడానికే మనం ముందుకొచ్చాము. ఆ విధంగా మనం ముందుకెళ్ళేటప్పుడు ఏదో ఒక విధంగా పార్టీ అన్నది మనకు బాధ్యతలు కానీ ఒక పొజిషన్ కానీ ఇస్తుందనే నమ్మకంతోనే ముందుకెళ్ళాలి. ఇప్పటికిప్పుడు వచ్చాము చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఆలోచనలో నాయకులు ఉండకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఒకవేళ రాకపోతే మీ భర్త గారో లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు వేరే పార్టీలోకి జంపు చేద్దాం అని ఒకవేళ అవకాశం వస్తే మేడం, వేరే పార్టీ నుంచి పిలుపు వస్తే? అలాంటి అవకాశాలే లేవున్నా, జనసేన పార్టీలోనే మేము కొనసాగుతాం. ఎందుకు మేడం పిలుపు వచ్చి మా పార్టీలోకి రండి, మీకు ఆ పార్టీలో న్యాయం జరగలేదు, మేము న్యాయం చేస్తాము అని చెప్తే మనం ఆలోచించుకోవచ్చు కదా? అట్లేం ఉండదున్నా, జనసేన పార్టీనే మాకు న్యాయం చేయగలదు, జనసేన పార్టీలోనే కొనసాగుతాం. అంత గట్టిగా అలా చెప్తాను మేడం. ఎంతోమంది నాయకులు పార్టీలు మారుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. మీరు కూడా మారని ఏమైనా వైసీపీలో అవకాశం వస్తే ఏమైనా జంప్ అయ్యే అవకాశం ఉందా? లేదన్నా, ఖచ్చితంగా లేదు. వైసీపీకి లేదు, వేరే ఏ పార్టీలోకి వెళ్ళడం అనేదే లేదు. జనసేన అన్నది నాకు కానీ మా ఆయనకు కానీ నచ్చి వచ్చిన పార్టీ. మా కుటుంబ సభ్యులంతా కూడా వేరే పార్టీల్లో లేని గుర్తింపు ఈరోజు మనకు జనసేన పార్టీ ఇచ్చింది. కాబట్టి జనసేన పార్టీకి కట్టుబడి ఉంటాం, జనసేన పార్టీతోనే ముందుకెళ్తాం. జనసేన పార్టీలో ఉన్నప్పటికీ పెండ్యాల శ్రీలత గారు టీడీపీ పార్టీలోనే ఉన్నట్లే వాళ్ళ మొత్తం బంధువర్గము వాళ్ళ సర్కమ్స్టెన్స్ అంతా కూడా టీడీపీ వర్గమే. కేవలం వీళ్ళు టీడీపీలో ఉంటే అంటే ఎక్కడ మనుగడ ఉండదు అని జనసేనలో ఉన్నారు అంటారు. దీనికి మీరేం చెప్తారు మేడం? అట్లేం లేదన్నా, మేము జనసేన పార్టీలోకి రావడమే
ఇది ఏ పార్టీ అయినా కూడా మేము ఇప్పుడు ఏదో సీట్ వస్తుందని ఇప్పుడు రాలేదు. జనసేన పార్టీతో కంటిన్యూ అవ్వడానికి కొనసాగడానికి మేము 3.5 సంవత్సరాల కిందట జనసేన పార్టీలోకి రావడం జరిగింది. మా రిలేటివ్స్ అంతా ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నప్పటికీ ఆ విధానాలు అవి నచ్చకనే జనసేనలోకి రావాలి, జనసేనతో ఉండాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాము. అక్కడ వెళ్ళే ఛాన్సే లేదు. ఆ విధానాలు మీకు నచ్చలేదు, కరెక్టే మేడం. ఎటొచ్చి మళ్ళీ జనసేన టీడీపీలోనే కదా కలిసినది. ఇప్పుడు టీడీపీను జనసేన కలిసే కదా పనిచేయాల్సింది. మా అధ్యక్షులు చెప్పారు కాబట్టి మేము కలిసే పనిచేస్తాము. జనసేనలో ఉన్న వాళ్ళు టీడీపీని అపోజ్ చేశారు మేడం. జనసేన వాళ్ళకు టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకి ఇద్దరికి సరిపోక ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం కావచ్చు, లేదా రకరకాల తిట్టుకోవడము ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాగా కలిసి పని చేస్తారు అనుకోవచ్చా జనసేన టీడీపీ సైనికులు? చెయ్యాలినా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ అధికారం కోల్పోయి ఈ అరాచకాలనే భరించే కన్నా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ లేదు, వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు. ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబం పైన ఈ వైసీపీ ప్రభుత్వం ఎఫెక్ట్ అన్నది ప్రతి ఒక్కరికి పడింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పడడం వల్ల ఈ ప్రభుత్వాన్ని లేకుండా చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కలిసి పనిచేస్తారు, చేస్తారని నమ్మకం అయితే ఉంది మేడం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్గా అవకాశం వస్తే జనసేన తరఫున ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయ్యి అనంతపురం అర్బన్లో ఏ విధంగా మీకు ఒక విజన్ అంటూ ఉంటుంది, అనంతపురంలో ఈ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ సమస్యలు నా దృష్టికి వచ్చినాయి, ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని అనుకొని ఉంటారు. అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఖచ్చితంగా వచ్చినాయన్న. ఈ మహిళలతో మాటామంతి ద్వారా నేను తెలుసుకున్నవే అవి. అనంతపురం నగరంలో వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఇవి ముఖ్యంగా పరిష్కరించాలి. మంచినీళ్ళు ఇంటింటికి ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. మంచినీళ్ళు లేకుండా చేయడం అన్నది అనంతపురం నగరంలో చాలా దారుణము. ఇది ఎన్నో లక్షల ఇల్లు ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కట్టిన టిట్కో ఇల్లు కూడా వాళ్ళు కష్టపడి 5,000 కట్టాము, 25,000 కట్టినాము, 50,000 కట్టినాము, డీడీలు పెట్టుకున్నామమ్మా, ఇల్లు రాలేదు. మళ్ళీ బ్యాంక్ నోటీసులు కూడా వస్తున్నాయి మాకు. ఒక 2 సంవత్సరాల తర్వాత అవి ఈఎంఐస్ వస్తాయంట. ఆ నోటీసులు కూడా వస్తున్నాయి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు ఇవ్వకూడదు అన్న విధానంలో ఆపేసి దాంట్లోకి రంగులేసి అక్కడ పాడుపడేలా వదిలేసి పెట్టిన ఈ ప్రభుత్వం మీద కంప్లైంట్స్. జగనన్న ఇల్లు కాదు, కాలనీలు కాదు, మేము ఊర్లే నిర్మిస్తున్నాము అని ప్రచారం చేసుకుంటున్నారు ఈ నాయకులు. మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నాళ్ళకే 2-3 వస్తున్నాయి కానీ మాకైతే ఇల్లు రాలేదు. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో రాలేదు అన్న వాళ్ళు కొంతమంది అయితే గత ప్రభుత్వంలో కూడా మాకు రాలేదని కూడా చెప్తున్నారు. వాళ్ళు పనులు చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేకి వీలుగా పట్టణానికి దగ్గరలో వాళ్లకు అనుకూలమైన చోట స్థలాలు ఇవ్వాలి కానీ ఎక్కడో కొడిమి, ఆలమూరు ఇలాంటివన్నీ, ఇంకొకటి ఏంది కామోరుపల్లి వంకలో ఇచ్చినారు. అక్కడ వర్షాకాలం పోయి ఈ ఇల్లే మాకొద్దు అని వదిలేసి అక్కడికి వెళ్ళి చూసి కాళ్ళు ఇంత లోపలికి పోతున్నాయమ్మా, ఆ ఇల్లు మాకు అవసరమా, ఇవా ఇల్లు ఇచ్చేది, ఇంకెక్కడ భూములే లేవా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము పనులు ఎలా చేసుకోవాలి అని ఇలాంటి ప్రశ్నలు వాళ్ళను కదిలిస్తే 10 చెప్తారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాధలు అలా ఉన్నాయి. ఎంప్లాయర్స్కు ఈ పెన్షనర్స్కు శాలరీస్ టైంకి పడవు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటానే ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. మనకు చూసే వాళ్ళకు కూడా అబ్బా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే 1వ తారీఖు డబ్బులు పడుతుంది, వాళ్ళు ఎప్పుడు మాకు డబ్బులు పడిందా అని ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉండదు. 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వెళ్ళి వాళ్ళు బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోవడమో డ్రా చేసుకోవడమో ఏదో ఉంటుంది. ఈరోజు ఆ మెసేజ్లు చూసుకొని టెన్షన్ పెరిగిపోయి మాకు ఈఎంఐలు కట్ అవ్వలేదు, హాస్పిటల్కి వెళ్దామంటే ఇంకా పెన్షన్ పడలేదు, ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాము ఇది 2 నెలలైనా పర్లేదు అని ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ప్రభుత్వం పైన ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయర్కు డబ్బులు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజలను సంతోషంగా పెట్టి వాళ్ళకు పనులు కల్పించి
కూలీ పనులకు వెళ్ళే వాళ్ళకు కుటీర పరిశ్రమల్లాగా అనంతపురం చుట్టూ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పించే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఒక ఎమ్మెల్యేగా అయినా మా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మా బాధ్యతగా మేము చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, చాలామంది నాయకురాలు, మహిళా నాయకురాలు ముఖ్యంగా చాలా నగలు వేసుకొని బాగా మేకప్ చేసుకొని వస్తారు. మీరు ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నారు మేడం? అంటే ఏమన్నా ఇన్స్పిరేషన్ ఎవరన్నా, లేకపోతే మీకు అలా ఉండాలనిపిస్తుంది? నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మారింది లేదు, ఇంతకుముందు వేరేలా ఉన్నది లేదు. నేను నగలు దిగేసుకొని ఎంత బాగా ఇది చేసుకొని ఉంటారు కదా, అంటే మీకు కూడా అలా అనిపిస్తుంటుంది. చాలామందిని చూస్తుంటాం బయట, మీరు ఎందుకు అలా లేరు అని అడుగుతున్నాను. నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను. ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంటున్నా, ఇదే అలవాటుగా ఉంటుంది. ఇప్పటికి అప్పుడైతే రాజకీయాల్లోకి ఎందుకు రావాలా అనుకున్నప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల సమస్యలన్నీ చూసిన మీరు అప్పటికి ఇప్పటికీ చేంజెస్ మీలో ఏమొచ్చాయి మేడం? ఈ సమస్యలు లేకుండా తీర్చాలనే కసి పెరుగుతుంది. ఇంకా ఏం చేయగలిగితే అది ప్రజలకు చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలు ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చే ఛాన్సే లేదు. పేపర్ చదివిన 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ ఇలా ఉందంట అని అనుకుంటాము, వదిలేస్తాము. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిసారి అవే గుర్తుకొస్తుంటాయి. ఆ రోజు ముందు రోజు ఏం జరిగినాయి, రేపు ఏం చేయాలి అని ఈ ప్రజా సమస్యలే కానీ, ఆ చేయవలసిన ప్రోగ్రామ్స్ కానీ, వాటికి ఏం చేయొచ్చు, నేనైతే ఏం చేసేదాన్ని అనే ఆలోచనలతోనే రోజు గడిచిపోయేలా ఇప్పుడు పరిస్థితులు. ఎప్పుడన్నా అలాంటి సమస్య చూసి బాధ అనిపించి ఏం రాయి ప్రజల పరిస్థితి ఇలా ఉంది, మరి ఇంత వ్యత్యాసంగా ప్రజలకు ఉంది కదా, అసలు మనం ఏం చేయలేమా అనే బాధ ఎప్పుడు అనిపించలేదా మేడం మీకు? అనిపిస్తుందన్న. వాటర్ లేక ఇప్పుడు ఎర్రనేల కొట్టాల్లో ఒకరోజు ఇట్లా ప్రోగ్రాం కోసం ఈవినింగ్ వెళ్తే అక్కడ అందరూ వచ్చి నీళ్లు లేకపోతే ఎట్లమ్మా, నీళ్లు మోటార్ కాలిపోయిందంటే ఎట్లమ్మా, మోటార్ కాలిపోయిందని ఇదేం చిన్నపిల్లలు చెప్పినట్లు చెప్తున్నారు. మోటార్ కాలిపోతే మేము ఏం చేయాలా, మాకు సపరేట్ బోర్లు ఏమి వేసుకోం కదా, మేము చేతి కొలాయిలు లేవు, ఈడ ఎక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకోవాలా, మేము ఎవరన్నా ఇళ్ళకి వెళ్ళి అమ్మ కొన్ని నీళ్లు పట్టుకుంటాము అని అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇది దారుణమని ఆ రోజు కళ్ళ నీళ్ళు పెట్టుకునే పరిస్థితి కూడా లేడీస్ అందరూ చుట్టుకొని చెప్తే ఆ రోజు చాలా బాధేసింది. ఇంత అడ్వాన్స్గా ఉన్న అనంతపురం నగరంలో ఇంత నీటి కోసం ఇంత దారుణంగా, అది కాకుండా చెత్త ఎక్కడ చూసినా కూడా కాలువల్లోది తీస్తే ఒక వారం కానీ తీయకుండా అది మళ్ళీ తిరిగి కాలువల్లోకే వెళ్ళాలమ్మా, ఇది తీయరు, ఇట్లా అని దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఏం చేయలేమా మనము అని. మున్సిపల్ ఆఫీస్కి కూడా 2-3 సార్లు మీరు వెళ్ళి నిరసన చేపట్టిన పరిస్థితి కూడా ఉందనుకుంటా మేడం? అవును. మరి ఏం చెప్పారు అధికారులు ఈ సమస్యలన్నింటికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే? ఎప్పటికప్పుడు ఏవో ఒకటి చెప్తారనో, మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారనో, ఇంకొకటి వాళ్ళకు కూడా వాటర్ ఆపరేటర్స్కి కూడా శాలరీలు మాకు పర్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా మా క్యాంపెయిన్లో అక్కడక్కడ వస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి ఉన్న, సమస్యలు లేకుండా ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క ప్రజలు కానీ లేకుండా పోయినారు. ఇట్లాంటి పరిస్థితులు కల్పించకూడదు, సాధ్యమైనంత వరకన్నా లేకుండా చేస్తే కొంతవరకైనా ప్రశాంతంగా ఉంటారు ప్రజలు అనేది నా ఆలోచన. మేడం, జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడిగా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా స్థాపిస్తుందేనా? ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. 160 నుంచి 165 వరకు మాకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం జనసేన టీడీపీదే అధికారం. అందులో ఈ సమస్యలను తగ్గించడానికి 100% మా నాయకులు కృషి చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలకు రాష్ట్ర అభివృద్ధి కోసమే వాళ్ళ ఎజెండాలను పక్కన పెట్టి ఈరోజు పొత్తుకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో భాగంగా ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నష్టపోయినటువన్నీ కూడా ప్రజలకు ఫుల్ ఫ్లెజ్డ్గా అందివ్వడానికి ఈ 5 సంవత్సరాలు మళ్ళీ కృషి చేస్తారు మా నాయకులు అన్న నమ్మకం కూడా మాకుంది. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అందున మీరు
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేనో లేకపోతే వేరే నియోజకవర్గం నుంచినో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని మా ఏపీ 39 టీవీ ఆశిస్తుంది. ఆల్ ద బెస్ట్ మేడం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్.